మార్వెల్ యూనివర్స్లో మనం ఒక క్యారెక్టర్ని క్లియర్గా జడ్జ్ చేయలేం. అతను విలనా, హీరోనా అని. అవెంజర్స్కి ఎనిమీ, థార్కి బ్రదర్. ఈ కన్ఫ్యూజన్ క్యారెక్టరే లోకి. ఈ వీడియోలో లోకి పవర్స్ కాదు, లోకి రియల్ స్టోరీ, ఫియర్, మైండ్ సెట్ అండ్ మల్టీవర్స్లో కీ రోల్ గురించి డీప్గా మాట్లాడుకుందాం. లోకి యాస్గార్డ్ కింగ్ అయిన ఓడిన్ కొడుకు కాదు, అతను ఒక ఫ్రాస్ట్ జైంట్. వార్ టైంలో ఓడిన్ లోకిని అడాప్ట్ చేసుకున్నాడు. ప్రేమ ఇచ్చాడు, కానీ ట్రూత్ని దాచాడు. థార్ స్ట్రాంగ్, లవ్, ఫ్యూచర్ కింగ్. లోకి అడాప్టెడ్ సన్. ఇక్కడే లోకికి క్వశ్చన్ స్టార్ట్ అయింది. నేను ఎవరు? నా ప్లేస్ ఏంటి? ఈ ఐడెంటిటీ కన్ఫ్యూజన్ లోకిని లోపల చాలా బ్రీచ్ చేసింది. లోకి మజిల్స్ యూజ్ చేయడు, మైండ్ యూజ్ చేస్తాడు. లైక్ ఇల్యూషన్స్ క్రియేట్ చేయడం, అబద్ధాలు చెప్పడం, మ్యానిపులేషన్స్. ట్రూత్ లోకిని హర్ట్ చేస్తుంది, అందుకే లోకి రియాలిటీ నుంచి ఎస్కేప్ అవుతాడు. థార్ డైరెక్ట్గా ఫైట్ చేస్తాడు, లోకి ఇండైరెక్ట్గా గేమ్ ఆడతాడు. అందుకే అవెంజర్స్లో లోకి గోల్ వార్ కాదు, అవెంజర్స్ని డివైడ్ చేయడం. లోకి సిరీస్లో టీవీఏ లోకికి బిగ్గెస్ట్ షాక్ ఇచ్చింది. నీ లైఫ్ ఆల్రెడీ డిసైడ్ అయింది, నువ్వు ఇప్పుడు ఓడిపోతావు అని తన లైఫ్ మొత్తం చూపించింది. వేరియంట్స్ని చూశాక లోకికి అర్థమైంది, డిఫరెంట్ లోకీస్ ఉన్నా ఫెయిట్ ఒక్కటే. విలన్ లోకి అయినా, హీరో లోకి అయినా, అన్ని వర్షన్స్లో లోకి లూజెస్. అప్పుడు ఫస్ట్ టైం లోకి ఒక క్వశ్చన్ అడిగాడు, నేను విలన్ అని రాయబడిపోయానా? ఇక్కడ లోకి చేంజ్ స్టార్ట్ అయింది. పవర్ కోసం కాదు, పర్పస్ కోసం ఫైట్ చేయడం నేర్చుకున్నాడు. హీ హూ రిమైన్స్ని అపోజ్ చేయడం లోకి చేసిన బ్రేవెస్ట్ డెసిషన్. లోకి ప్యూర్ ఈవిల్ కాదు, హీఈస్ బ్రోకెన్ సర్వైవర్. పెయిన్ని జోక్స్లో హైడ్ చేసిన క్యారెక్టర్. అందుకే ఇప్పుడు మార్వెల్ మల్టీవర్స్లో హీరోలు అయిపోయినాడు. నా దృష్టిలో ఈజ్ ఎ బ్రోకెన్ హీరో. థార్ లోకి చేసిన మిషన్ని చూసినాక చాలా గర్వపడతాడు. ఐ థింక్ ఆల్ అవెంజర్స్ గర్వపడతారు. వి లవ్ యూ లోకి. లోకి అవెంజర్స్ డూమ్స్డేలో కీ రోల్ ప్లే చేయబోతున్నాడని నేను అనుకుంటున్నాను. అలాగే లోకి గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి.